మొట్టమొదటి శ్లోకం ఇదిగో ఇది. స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే. ఇది మొట్టమొదటి శ్లోకం. ఇది సుదర్శన చక్రం యొక్క శక్తికి సంబంధించిందనమాట. ఈ శ్లోకాన్ని కానీ మీరు భక్తిగా చదవగలిగితే సుదర్శన శక్తి వచ్చి మిమ్మల్ని కాపాడడం మొదలు పెడుతుంది. ఇంకా రెండో శ్లోకం ఏమిటి? Are you part of 65% of Singaporeans who have not gone their eye checkup yet? Don't go only when things got అంటే విష్ణోర్ ముఖోద్ధానిల పూరితస్య యస్య ధ్వనిర్ దానవదర్పహంతాం తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే. శంఖం సదాహం శరణం ప్రపద్యే. ఈ రెండో శ్లోకం పాంచజన్యం అంటే నారాయణమూర్తి చేతిలో ఉన్న శంఖానికి సంబంధించిన శక్తి. ఇంకా మూడవది హిరణ్మయీం మేరు సమానసారాం కౌమోదకీం దైత్య కులైకహంత్రీం వైకుంఠ వామాగ్రకరాభిమృష్టాం గదాం సదాహం శరణం ప్రపద్యే. ఇది స్వామి చేతిలో కౌమోదకి అని గద ఉంటుంది కదా, దాని శక్తికి సంబంధించిన మంత్రం అన్నమాట ఇది. ఈ మంత్రాన్ని కానీ భక్తితో చదివితే ఆ శక్తి వచ్చి మనల్ని రక్షించడం ప్రారంభిస్తుంది. ఇంకా నాలుగోది రక్షోసురాణం కఠినోగ్ర కంఠచ్ఛేదక్షరచ్చోణిత దిగ్ధారం తం నందకం నామ హరేః ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే. ఇది స్వామి చేతిలో నందకం అని ఖడ్గం ఉంటుంది కదా, ఆ శక్తిని చూడడానికి చేసే మంత్రం అన్నమాట. ఇంకా ఆఖరిది పంచాయుధ స్తోత్రంలో 5 ఆయుధాలు కదా, ఇప్పుడు ఆఖరి ఆయుధం స్వామి చేతిలో ఉన్న శార్ంగం అనే ధనస్సుకి సంబంధించిన శక్తిది. అదేమిటి అంటే యజ్ఞా నినాద శ్రవణాత్సురాణం చేతాంసి నిర్ముక్త భయాని సజ్జ భవంతి దైత్యాసిని బాణవర్షి శార్ంగం సదాహం శరణం ప్రపద్యే. ఇవి ఈ 5 శ్లోకాలు. కానీ పంచాయుధాలే ఉన్నా సరే 6వ శ్లోకం ఒకటి ఉంది. అదేమిటండి? మరి 5 కదా ఆయుధాలు అంటే, ఈ 5 ఆయుధాలు ఎవరి చేతిలో ఉంటాయి? ఆయన చేతిలో, అంతే కదా, ఆయన పంపించాలి వీటిని. ఆయుధాలు అంటే ఒక వస్తువు అనుకోకండి, అవి వస్తువులు కాదు, అవి చైతన్య శక్తులు. అందుకే స్వామి ఆధీనంలో ఉంటాయి, ఆయన పంపిస్తే వచ్చి మనని కాపాడతాయి. అందుకని ఎవరి ఆధీనంలో ఉన్నాయో ఆయన్ని ప్రార్థించాలి. ఆయన ఎప్పుడు ప్రార్థించినా గుర్తుపెట్టుకోండి, విష్ణుమూర్తిని ప్రార్థిస్తే లక్ష్మీదేవిని, లక్ష్మీదేవిని ప్రార్థిస్తే విష్ణుమూర్తిని, ఇద్దరిని కలిపి ప్రార్థించాలి. దాన్నే సమయాచారం అంటారు. మనం ఇదివరకు చాలా వీడియోల్లో చెప్పుకున్నాం దాని గురించి. అలాగా ఇద్దరిని కలిపి పూజిస్తేనే మనకి ప్రయోజనం ఉంటుంది. అందుకని వాళ్ళిద్దరిని ప్రార్థించడానికి కూడా ఒక శ్లోకం ఉంది. అదే 6వ శ్లోకం. సశంఖ చక్రం సగదాసి శార్ంగం పీతాంబరం కౌస్తుభవత్స చిహ్నం శ్రియా సమేతోజ్వల శోభితాంగం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. ఇది ఆఖరి శ్లోకం అన్నమాట. ఈ 6 శ్లోకాలు కానీ మీరు నేర్చుకుని మీ పిల్లలకి నేర్పించి రోజు భక్తితో చదివించండి. భక్తితో అంటే అది చదువుతూ ఉంటే